తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక అడుగుపడింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మున్సిపల్ ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలను వెల్లడించింది. మొత్తం ఓటర్ల సంఖ్య 51,92,220గా నమోదైంది. పురుషులు 25 లక్షలు కాగా మహిళలు 26 లక్షలుగా ఉన్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక అడుగుపడింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మున్సిపల్ ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలను వెల్లడించింది. మొత్తం ఓటర్ల సంఖ్య 51 లక్షలుగా ఉంది. పురుషులు 25 లక్షలు కాగా మహిళలు 26 లక్షలుగా ఉన్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక అడుగుపడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 117 మున్సిపాలిటీలకు మరోవైపు 6 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే 117 మున్సిపాలిటీలకు మరోవైపు 6 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితా లిస్టుని నిన్న ఎన్నికల అధికారులు విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా దాదాపు 51.92 లక్షల మంది ఓటర్లు ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా మహిళలు, ఈ పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండాలని తెలుస్తుంది. ఇందులో 25,37,136 మంది పురుషులు ఉంటే దాదాపు 26,054,453 మంది మహిళలు ఉన్నారు. అంటే అత్యధికంగా మహిళా ఓటర్లే ఈ యొక్క మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించిన దాంట్లో ఎక్కువగా మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఇందులో ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే అధికారులు గుర్తించారు. మొత్తం దాదాపు 51,92,000 మంది ఓటర్లు ఈ 117 మున్సిపాలిటీలకు, అదేవిధంగా 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగేటువంటి దాంట్లో వీరందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, అదేవిధంగా ఇటీవల కాలంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు పెద్ద ఎత్తున తెర మీదకి రావడంతో డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ కూడా దానిపై ఈ నెల 29 లోపు ప్రకటించే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు అనుగుణంగానే షెడ్యూల్ను కూడా ఈ 1, 2, 3 రోజుల్లోనే ఎన్నికల కమిషన్ ఈ యొక్క మున్సిపాలిటీలకు, మరోవైపు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. జిల్లా కలెక్టర్లతో పాటు అడిషనల్ కలెక్టర్లు, మరోవైపు జాయింట్ కలెక్టర్లతో పాటు మరోవైపు ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులతో ఎప్పటికప్పుడు అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారిగా ఉన్నటువంటి రాణి కౌముది ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహిస్తుంటుంది. ఇటీవల కాలంలో ఆల్ పార్టీస్, అన్ని పార్టీల సంబంధించినటువంటి రాజకీయ నేతలతో కూడా వారి యొక్క
సమావేశంలో వారి యొక్క అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకలు జరగకుండా ఈసారి మున్సిపాలిటీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది. 1-2-3 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటర్ల జాబితా లెక్కలు తెచ్చారు కాబట్టి త్వరలోనే ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ఈ షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నెల 29 లోపు ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వము ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక ఈ నెల 16 నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల సందర్భంగా 16వ తేదీన ఆదిలాబాద్తో పాటు మరోవైపు ఈ నెల 18వ తారీఖున వరంగల్, ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ఏర్పాటు కూడా ఇప్పటికే శ్రీకారం చుట్టాడు. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు చూస్తున్న పరిస్థితి. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే విజయఢంకా మోగించారో అదే తరహాలో ఇప్పుడు జరగబోయేటటువంటి మున్సిపాలిటీలు మరోవైపు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అదే తరహాలో విజయం సాధించాలనేటువంటి ఆశాభావంతో అటు రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తున్న పరిస్థితి. మరోవైపు అధికార పార్టీకి గట్టిగా ధీటుగా సమాధానం చెప్పేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా తమ నియోజకవర్గాల్లో ఇప్పటికే పర్యటనలు కూడా అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇప్పటికే పర్యటన చేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఖమ్మం, అదేవిధంగా సిరిసిల్ల చాలా ప్లేసెస్లో అతను కూడా విజిట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హామీలు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్యారంటీల విఫలానికి సంబంధించిన అంశాలు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అటు రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇప్పటికే వారందరూ కూడా అంటే లోకల్గా ఉన్న నాయకులందరూ కూడా సూచిస్తున్న ప్రస్తుతం కనబడుతుంది. ఇక చూడాలి మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలే మరి ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయా లేదా అందుకు భిన్నంగా ఉంటాయా ఫలితాలు అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. మరోవైపు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన విషయాలపై కూడా ఇంకా జిహెచ్ఎంసీ అవతల ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మొత్తం కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీలో విలీనం చేశారు కాబట్టి వాటికి సంబంధించిన గడువు ఇంకా ఫిబ్రవరికి ఉంది కాబట్టి ఆ గడువు ముగిసిన తర్వాతనే జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఇప్పటికే కొన్ని డీలిమిటేషన్ చేసినటువంటి అంశాలు, మరోవైపు వార్డుల విభజనకు సంబంధించిన అంశాలన్నీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం. ప్రస్తుతం అయితే 6 కార్పొరేషన్లతో పాటు మరోవైపు 117 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సర్వం సిద్ధమైంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేసింది. దాదాపు 51 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు కూడా ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆ లెక్కలు తెలిసింది కాబట్టి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. 1-2-3 రోజుల్లోనే రిజర్వేషన్లకు సంబంధించిన ఖరారు కావచ్చు. మరోవైపు ఈ నెల 29 లోపు రాష్ట్ర ప్రభుత్వము ఈ రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రిజర్వేషన్కి సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి విధించే అవకాశం ఉంది. తర్వాత 1-2-3 రోజుల్లోనే ఈ యొక్క మున్సిపాలిటీలకు మరోవైపు కార్పొరేషన్లు కూడా ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.